నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. డీటెయిల్స్ చూస్తే బీజేపీలో కంబాల శ్రీనివాసరావు చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు పుట్టినరోజు, వాజ్పేయి పుట్టినరోజున బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను 2022లో స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టారని, దేశంలో మత మార్పిడులు పెరుగుతున్నందున వాటికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్, పురంధరేశ్వరి స్ఫూర్తితో ఆయన బీజేపీలో చేరారని, మోదీ నాయకత్వం దేశం అభ్యున్నతి సాధిస్తుందని తెలిపారు. ఈ సంస్థని అమ్మవారి కరుణా కటాక్షాలతో దేవి చౌక్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం మీకు అందరికీ తెలిసిందే, మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గోకవరం. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. హైదరాబాద్ లో ఉద్యోగరీత్యా ప్రముఖ పారిశ్రామిక కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తూ నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. నాకు 2 కుమార్తెలు, వారిద్దరూ అమెరికాలో స్థిరపడారు. భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు అన్నదమ్ముల్లా బ్రతుకుతుంటే కొంతమంది విదేశస్తులు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతని, గొప్పతనాన్ని పాడు చేయడానికి ఎన్నో సంఘ విద్రోహ శక్తులు చేస్తూ మన మధ్య చిచ్చు పెట్టి, మతం అంటే జీవన విధానం. చాలా మందికి చాలా ఛానల్స్ లో, టీవీలో కూడా చెప్తుంటాను, మతం అంటే జీవన విధానం. కానీ అంటే మనం ఎలా బ్రతుకుతున్నాం, మన కట్టు బొట్టు నడవడిక, మన సాంప్రదాయాలు, దీన్ని మతం అంటారు. కానీ కొంతమంది మన భారతీయ సహోదరుల్ని, కొంతమంది ఎవరో డబ్బు కాసపడిన వాళ్ళనో ఇంకోళ్ళో చూసి మతాన్నే దేవుడిగా మార్చి దానితోటి అడ్వాంటేజ్ తీసుకుంటూ మన మధ్య చిచ్చు రేపి, బయట వాళ్ళు విద్రోహ శక్తులు మన కోసం అలా చేస్తున్నారని సత్యాన్ని గ్రహించలేక మన అన్నదమ్ములు కొంతమంది ఏదైతే ప్రలోభాలకు లోపడ్డారో వాళ్ళు చేసే పనులకి ఈ రోజున మనం అందరం కూడా ఇలాంటి తప్పుడు దోవలు వెళ్ళడానికి అవకాశం